వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. దివ్యాంగులపై చూపించిన ప్రతాపం శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయ ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ఎందుకు చూపడం లేదు? ఆక్రమణకు గురైన శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయ ప్రభుత్వ భూమిలో చర్ల తహసీల్దార్ వాటా ఎంత? మీ నిజాయితీని మాటల్లో కాకుండా చేతల్లో చూపించండి. చర్ల తహసీల్దార్ చర్యల కారణంగా రెవెన్యూ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు, రెవెన్యూ అధికారులే ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం సిగ్గుచేటు. కొండ చరణ్ బీఎస్పీ భద్రాచల అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు. చర్ల మండల కేంద్రంలో బీఎస్పీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు పాయల్ మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కొండ చరణ్ మాట్లాడుతూ, బుధవారం రోజున సాయిబాబా టెంపుల్ ఏరియాలో నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగులు కొంత స్థలం బాగు చేసుకుని రేకుల షెడ్ వేసుకునే ప్రయత్నం చేయగా కొందరు గ్రామస్తులు ఫిర్యాదు చేసినందువల్ల తహసీల్దార్ శ్రీనివాస్ హుటాహుటిన 10 మంది రెవెన్యూ అధికారులను పంపించి ఆ దివ్యాంగులు కట్టినటువంటి పెన్షన్ ను కట్ చేసి సిమెంట్ పోలీసులో విరగొట్టి అక్కడ రేకుల షెడ్ ను కోల్చడం జరిగింది. ఈ ఘటనని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ దివ్యాంగులు 2021లో కలెక్టర్ వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయమని ఇచ్చిన ప్రొసీడింగ్ లెటర్ ని ఈ దివ్యాంగులు తీసుకుని 10 రోజుల క్రితం చర్ల రెవెన్యూ అధికారి తహసీల్దార్ ని ఫోన్లో సంప్రదించి డిప్యూటీ తహసీల్దార్ ని నేరుగా కలిసి ఇల్లు ఇప్పించమని కోరగా ఇల్లు ఇప్పించే పరిస్థితి ప్రస్తుతం లేదని, వివాదాస్పదం కానటువంటి ప్రభుత్వ భూమి చూసుకొని అక్కడ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయని రెవెన్యూ అధికారులు తెలపడం జరిగింది. ఈ సమావేశంలో డీఎస్పీ భద్రాచల అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామల ప్రవీణ్, నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే భాష, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చాప భాస్కర్, పార్టీ సెక్టర్ అధ్యక్షులు స్వయం శ్రీమూర్తులు, పార్టీ సీనియర్ నాయకులు పడిగల వెంకట్, పార్టీ నాయకులు ధ్రువ నరసింహారావు, బాధిత దివ్యాంగులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులు ఆమెకు ఒక ఇంటి స్థలం చూపెట్టారు. మేము ఇల్లు ఇయ్యలేము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి ఇంటి స్థలం ఎక్కడో అక్కడ చూపిస్తామని చెప్పేసి అని ఒక దగ్గర ఇంటి స్థలం చూపెడితే అది మాది అని ఇంకొకరు వచ్చి గొడవ పడడం వల్ల ఆమె అప్పుడు వేసుకునేటువంటి ఆ ఇంటి స్థలం దగ్గర గొడవ దగ్గర విరమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. నాటి నుంచి నేటి వరకు నాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పేసి అని కలెక్టర్ ఆదేశాల మేరకైనా ఇవ్వండి అని చెప్పేసి ఆమె ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా 2026 వరకు కూడా ఇప్పటి వరకు ఆమెకి ఒక ఆదరవు చూపెట్టినటువంటి పరిస్థితి ఈ చర్ల మండల రెవెన్యూ అధికారుల దగ్గర లేదు. అందులో భాగంగానే మొన్న రెవెన్యూ అధికారులను మేము కలిసి ఇట్లా ఉంది పరిస్థితి ఏంటి అని అంటే, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఆ రోజు నేను లేను, డీటీ గారిని కలవమని చెప్పేసి అన్నారు. అదే విధంగా డీటీ గారిని కలిస్తే ఎక్కడో అక్కడ చూసుకొని ఇబ్బంది లేకుండా ఆమెకు ఒక ఆదరవు చూపెట్టండి, ఒక ఇల్లు వేసుకునే ప్రయత్నం చేయండి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఆయన చెప్పారు. వాళ్ళు చెప్పిన ఏదైతే చర్ల రెవెన్యూ అధికారులు చెప్పినటువంటి మాట పూర్వకంగానే ఆమె అక్కడ చిన్న గుడిసె కట్టుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు చర్ల ఎంఆర్ఓ గారు ఆ ఇల్లుని ఎవరో కంప్లైంట్ చేశారని చెప్పేసి అని పీకించే ప్రయత్నం చేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు తెలవకుండా జరిగింది కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తున్నాం. అయితే ఎవరైతే ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఇల్లుని ఏ విధంగానైతే చర్ల రెవెన్యూ అధికారులు పీకేశారో, ధ్వంసం చేశారో, అదే విధంగా మిగిలినటువంటి ఏదైతే మీ రెవెన్యూ అధికారి అయినటువంటి ఒక అధికారి అక్కడ అదే ప్లేస్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ ఇల్లు ఆయన ఆధారంగా చేసుకుని ఇంకొక 7 అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ప్లేస్ కన్యకా పరమేశ్వరి ఆలయానికి సంబంధించినటువంటి భూమిలో ఆ పని జరిగింది. సంవత్సరం మొత్తం మీకు 20-30 వినతి పత్రాలు ఇచ్చినాం. ధర్నాలు చేసింది చర్ల సమాజం, ఆందోళన చేసింది, మీ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు దీక్షలు చేసింది. ఇప్పటి వరకు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నామని మిమ్మల్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ మీద కనీసం ఇప్పుడు వీళ్ళకి వేసినటువంటి చెట్లు తీసేసిరు, వీళ్ళు వేసినటువంటి కంచా ఫెన్సింగ్ మొత్తం కట్ చేసిరు, వీళ్ళు వేసినటువంటి స్తంభాలు మొత్తం ఎరగొట్టిరు. మరి వాళ్ళు వేసిన ఫెన్సింగ్ ఎందుకు తీయలేదు? వాళ్ళు వేసినటువంటి స్తంభాలు ఎందుకు కూల్చలేదు? వాళ్ళు కట్టినటువంటి రేకులు నువ్వు ఎందుకు కూల్చలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మీరు చాలా నిజాయితీ పరులని మేము ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ వీళ్ళకేమో అతి పేదలైనటువంటి దివ్యాంగులనేమో మొత్తం ఈ ప్రతాపం అంతా వాళ్ళ మీద చూపెట్టి వాళ్ళ గుడిసెగూల కొట్టించినావు. డబ్బులు ఉన్నోళ్ళు, ఉద్యోగం ఉన్నోళ్ళు, ఇల్లులు ఉన్నోళ్ళు, స్థలాలు ఉన్నోళ్ళు అక్కడ ఆక్రమిస్తే వాళ్ళని మాత్రం ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఒక నోటీస్ ఇచ్చినావు. నువ్వు ఏం నోటీస్ ఇచ్చినావు? అక్కడ ఎవరన్నా నివాసం ఉంటే చర్యలు తీసుకుంటా అన్నావు. కానీ ఎవరు ఏ స్తంభం అన్న వీకినవా?
లేకపోతే ఏదైనా ఫెన్సింగ్ కట్ చేసినా కట్ చేయలే? మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చర్ల సమాజం గమనించండి, వాళ్ళని ఎందుకు ఏమి చేయట్లేదు? ఆ భూమిలో తహసీల్దార్కు ఉన్నటువంటి వాటా ఎంత? నీకు ఎంత వాటా ఉంది ఆ భూమిలో? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళ దగ్గర మీరు ఏమైనా లంచం తీసుకున్నారా? తీసుకుంటే ఎంత తీసుకున్నారు? తీసుకోకపోతే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద? మీరు నిజాయితీ పరులు అయితే ఖచ్చితంగా వీళ్ళ మీద ఏ రకమైనటువంటి ప్రతాపం మీరు చూపెట్టారో నిన్న, అదే రకమైనటువంటి ప్రతాపం మిగిలినటువంటి వాళ్ళ మీద చూపించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు చూపెట్టట్లేదు? మీ వల్ల చర్ల తహసీల్దార్ గారు మీ వల్ల రెవెన్యూ వ్యవస్థ మొత్తం అపహాస్య పాలవుతుంది చర్లలో. మీ వల్ల రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. మీ రెవెన్యూ వ్యవస్థ మీరు ఎవరైతే ప్రభుత్వ భూములు కాపాడాల్సినటువంటి మీరే మీ రెవెన్యూ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా అంటే ఎన్నో రకాల మాటలు రెవెన్యూలో వాళ్ళని ప్రజలు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మేము ఆరోపించినట్టు మీరు ఎటువంటి లంచం తీసుకోకపోతే, మీకు ఆ భూములలో వాటా లేకపోతే వీళ్ళ పట్ల ఏదైతే చర్యలు మీరు తీసుకున్నారో వాళ్ళ పట్ల కూడా చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా 2021లో ఆర్డర్ వస్తే ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబానికి ఆదరవు చూపించలేనటువంటి పరిస్థితిలో రెవెన్యూ వ్యవస్థ ఉండడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని మేము చెప్తున్నాం. ఇప్పటికైనా స్పందించి ఆ లెటర్ ని పరిశీలించి ఆమెకు ఒక ఆదరవు చూపెట్టి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆమెకి 6 సంవత్సరాలుగా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆ కాగితాన్ని కూడా మీరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవడం అనేది సరైన విషయం కాదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆమె పట్ల మీరు చూపినటువంటి ప్రతాపం మిగిలిన వాళ్ళ పట్ల కూడా చూపెట్టాలి. ఆమెకి కలెక్టర్ దగ్గర వచ్చినటువంటి ఆ ఆర్డర్ ని ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ సమస్య మీద ఉద్యమ రూపం దాల్స్తామని చెప్పేసి ప్రజాస్వామ్యయుతంగా ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ దెబ్బలాడుతుందని ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం.